కేంద్ర ప్రభుత్వం 3600 కోట్లు ధాన్యం కొనుగోలు మీద ఖర్చు చేసేది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు. ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ప్రజల డబ్బే, కానీ రైతుల మీద మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ చెప్తా ఉన్నాం. 3,600 కోట్ల నుంచి 26,000 కోట్ల రూపాయలు ప్రొక్యూర్మెంట్ మీద ఒక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఖర్చు పెడతా ఉంటే వీళ్ళు పనికి రానటువంటి మాటలు. కష్టం ఉంటే సహాయం చేయాలని అడగాలి, కలిసి కూర్చోవాలి, మాట్లాడాలి. రాజకీయమైన ఆరోపణలు గత నెల రోజులుగా చూస్తా ఉన్నాను. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ కాకముందే కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు. ఓ బీఆర్ఎస్ నాయకుడు అంటాడు, నువ్వు నేను రా, ఇద్దరం పోయి ధర్నా చేద్దాం. ఆ విషయంలో వాళ్ళు దొంగలు పంచుకుంటారు. బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇస్తుంది మంత్రిని, నువ్వు కూడా రా, నేను కూడా వస్తా, ధర్నా చేద్దాం. ఎవరి మీద ధర్నా చేస్తాను? కేసీఆర్ ఫామ్ హౌస్ ఇంటి ముందు ధర్నా గతంలో చేసినటువంటి పొరపాట్ల కోసం. మా దగ్గర ధర్నా కాదు, ఫామ్ హౌస్కి ధర్నా మీ పార్టీ నాయకుడి మీద ఇంటి ముందు. మీ న్యాయంలో ఎంత పొరపాటు జరిగాయో ప్రొక్యూర్మెంట్లో. రేవంత్ రెడ్డి ఇంటి ముందే ధర్నా నా దగ్గరగా చేయాల్సింది. నేను ప్రొక్యూర్మెంట్ ఫీల్డ్ మీద లేను. నా ప్రభుత్వం ఇక్కడ లేదు. గెలిచింది, పరిపాలన చేసింది 10 సంవత్సరాలు. మీరు 2.5 సంవత్సరాలుగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన బాధ్యత మీది. ఈరోజు సన్నబియ్యం కూడా నేను మరొకసారి రిపీట్ చేయాలి తెలంగాణ ప్రజలకు. ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇస్తాడు, ఎక్కడైనా సన్నబియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తుందా బీజేపీ ప్రభుత్వం అంటాడు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎజెండా అలా ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన ఎజెండా మీరు పెట్టుకున్నారు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ సన్నబియ్యంలో కూడా నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి సన్నబియ్యంలో కూడా 72.67% ఖర్చు కేంద్ర ప్రభుత్వాన్ని. పక్కా లెక్క చెప్తున్నాను నేను. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే దొడ్డు బియ్యానికి బదులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం ఏదైతే ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఇస్తుందో దాంట్లో 72.67% కేంద్ర ప్రభుత్వం ఖర్చు అవుతుంది. దానిలో అంటే 41 రూపాయల 73 పైసలు ప్రతి కేజీ వెనుక కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత సన్నబియ్యం కింద వీళ్ళు సంఖ్యలు కొడుతున్నారు కదా, మేం చేస్తున్నాం అని. మీరు ప్రతి కేజీ వెనుక మీరు ఖర్చు 15 రూపాయల 69 పైసలు. మీ ఖర్చు 15 రూపీస్ 69 ఎన్పి. కేంద్ర ప్రభుత్వం ఖర్చు 41.73 అంటే 41 రూపాయల 73 పైసలు. అంటే 72.67% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటే 32% స్టేట్ గవర్నమెంట్. ఇది నా లెక్క కాదు. ఈరోజు షాపులలో ఇస్తున్నటువంటి రసీదు గురించి చెప్తున్నాను. ఈరోజు షాపులలో పోతే రసీదు ఉంటుంది. ప్రతి రేషన్ షాపులో బియ్యం కొనుగోలు చేసినప్పుడు రసీదు ఉంటుంది. ఆ రసీదులో ఉండేటువంటి రసీదు గురించి చెప్తున్నాను. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఢిల్లీకి వెళ్ళి ఎక్కదేలే, మా కాచిగూడలో రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు రిసిప్ట్. ఇది ఈరోజు ఇస్తుంటే మీరు ఎక్కడ నిచ్చురా బియ్యము సన్నబియ్యం అంటే మీరు ఇస్తున్నటువంటి సన్నబియ్యంలో కూడా మోడీ గారు డబ్బులు ఉన్నాయి కదా, ఇస్తున్నారు కదా. మీకంటే మీరు 27% అయితే ఆయన ఆల్మోస్ట్ 72% ఆయనదే ఉంది కదా, కేంద్ర ప్రభుత్వందే ఉంది కదా. మరి ఎక్కడ కూడా బోర్డు ఉండదు. ఆ సన్నబియ్యాన్ని కూడా రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటో ఉంటుంది. కానీ 72% ఇచ్చేటువంటి మోడీ గారి ఫోటో ఉండదు. ఇది మీ ప్రభుత్వం స్కీమ్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5 కేజీల బియ్యం ఏదైతే ఇస్తుందో గత 6-7 సంవత్సరాలుగా ఆ స్కీమ్ ఇది. ఆ స్కీమ్లో మీరు కొంత పైసలు యాడ్ చేసి సన్నబియ్యం ఇస్తున్నారు. మేము సపోర్ట్ చేస్తున్నాం, దానికి ఇవ్వాలి. మరి మీరు ఇచ్చినప్పుడు అక్కడ మరి మోడీ గారి ఫోటో కూడా పెట్టాలి కదా. అంత సోయి లేదు, అంత చిత్తశుద్ధి ఉండదు వీళ్ళకు. ఈరోజు బియ్యం సేకరణ కూడా
ఈరోజు ధాన్యం సేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం దేని ఖర్చు పెట్టిందో ఒకసారి చూడాలి. మండి లేబర్ ఛార్జీలు ఇస్తుంది, సంచులు నింపడానికి అయ్యే ఖర్చు ఇస్తుంది, తూకం వేయడానికి కావాల్సిన ఖర్చు ఇస్తుంది, సంచులను కుట్టడానికి స్థుతులు అంటాం తెలంగాణ భాషలో, ఆ స్థుతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, లేబుల్ ఖర్చు ఇస్తుంది, లోడ్ అన్లోడ్కి ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తుంది, తేమ శాతం టెస్ట్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, సొసైటీలకు అర్తీయాలు ఉంటారు అలా మేనేజ్ చేసే వాళ్ళ కమిషన్ ఇస్తుంది, కస్టడీ మెయింటెనెన్స్కి ఇస్తుంది, వీళ్ళు కొనుగోలు చేసేటువంటి ధాన్యానికి ఏదైతే రైతులకు ఇస్తారో దానికి ఫైనాన్సింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్సింగ్ చేస్తుంది. ఆ ఫైనాన్సింగ్ చేసిన తర్వాత కావలసినటువంటి వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నాబార్డు కానీ బ్యాంకులు కానీ ఇస్తాయి రైతులకు పైసలు ఇచ్చి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడానికి. అది స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళు ముందు ఫ్రంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ముందు ఇస్తారు. బియ్యం వచ్చిన తర్వాత మొత్తం పైసలు ఇచ్చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, రైస్ మిల్లర్లో ధాన్యం తీసుకెళ్ళి మిల్లింగ్ చేయడానికి మిల్లింగ్ ఛార్జీలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేస్తుంది. ఇది నేను చెప్తున్నది కాదు, కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్నప్పుడు ఇది కూడా జరిగింది. నేను ఇప్పుడే వచ్చిన 12 సంవత్సరాలు జరుగుతుంది అంటలేను, గతంలో కూడా ఈ సిస్టమ్ ఉంది. గన్నీ బ్యాగ్ ఖర్చు, ప్యాకింగ్ బియ్యం ప్యాక్ చేసే ఖర్చు, ఈ రకంగా లోడింగ్ అన్లోడింగ్, స్టాకింగ్ డీస్టాక్ లోడింగ్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు చేస్తుంది. అందుకే నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రాపర్గా ప్లాన్ చేయండి. అఖిలపక్ష సమావేశాలు జిల్లా లెవెల్లో పెట్టండి, స్టేట్ లెవెల్ అఖిలపక్ష సమావేశాలు పెట్టండి, రైతు సంఘాలతో చర్చించండి. మీ పార్టీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ మిగతా పార్టీలు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ మండలాల వారీగా జిల్లాల వారీగా సమావేశాలు పెట్టండి. రైతులకు ఏ రకంగా మేలు చేద్దామో అన్ని పార్టీల సహకారం తీసుకోండి. ఉన్నంతలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు మేలు చేయాలి తప్ప ఇందులో రాజకీయాలు చేయకూడదు. ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చుదాం. నేను చెప్తున్నాను, మేము ఎంత ఇప్పటివరకు అంగీకరించాను, చాలా ఓపెన్గా చెప్పాను. మీరు అంతవరకు మీరు సేకరించండి, సేకరించి మాకు అయిపోయింది ఇంకా కావాలని కోట అడగండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందుకే పంటలకు సంబంధించి రైతులను చైతన్యం చేయాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతున్నటువంటి ఖర్చు ఇది ప్రజల డబ్బే, అది ప్రజల డబ్బే. ఈరోజు మొత్తం దేశమంతా ఏ వేర్ హౌస్ కూడా ఖాళీ లేకుంటుంది. అయినప్పటికీ కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ తాత్కాలికమైనటువంటి గోడౌన్స్ నిర్మిస్తున్నాం. చివరకు రామ్జీ ద్వారా డబ్బులు కూడా గోడౌన్స్ నిర్మాణం కోసం ఖర్చు పెడతా ఉన్నాం గ్రామీణ ఉపాధి పథకం కింద. ఎందుకంటే మనకు రైతులకు మేలు చేయాలా, రైతులను ఆదుకోవాలా. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చినా మరి ఏ రాజ్యం కూడా బాగుపడదు. కాబట్టి అందుకే మేము గత 7 సంవత్సరాలుగా ప్రతి 4 నెలలకోసారి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఒక్కరోజు ఇటు ఉండదు, ఒకరు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఒకరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏ పార్టీ అడగాల్సిన అవసరం ఉండదు. మేము ఏదైనా స్కీమ్ పెట్టామంటే స్కీము తూచా తప్పకుండా క్రమ పద్ధతిలో అమలు చేసేటువంటి స్కీమ్స్ మాత్రమే పెడతాం. ఏదైనా హామీ ఇచ్చామంటే, ఏదైనా గ్యారంటీ ఇచ్చామంటే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీ మా దగ్గర ఉంది కాబట్టి గ్యారంటీలు ఇస్తాం. మీలాగా 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలు ఏవి అమలు చేయమో, ఎదురుదాడిలు తిరుగుతాము, పాయింట్లలో తొందర వదులుతాము, గుడ్లు వీక్కి గోళీలు ఆడతాము, మా పని కాదు. అందుకే నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు మాట్లాడినా మేము మాట్లాడినా రైతుల కోసం మాట్లాడదాం. రైతుల కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎండ దెబ్బకు చనిపోతున్నారు,
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వర్షం పడుతూ ఉంటే ఆ వరి మీద మనిషి పడుకొని వర్షంకు తడవకుండా ఏ రకంగా కాపాడుకోవాలో రైతుల గోసలు చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంట కొట్టుకుపోతా ఉంటే మనిషి అడ్డం పట్టుకుంటున్నాడు, పంట నీళ్ళకు అడ్డం పట్టుకుంటున్నాడు రైతులు. అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతులుంటే మనం అందరం కలిసి ఆదుకుందాము. అందుకే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రైతులకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపేటువంటి ప్రయత్నం చేశాం. బాధ్యతను గుర్తు చేశాం. రైతుల కష్టాలు తెలియజేశాం. దానికి కూడా ఇక్కడ యాత్ర కాదు, ఢిల్లీలో వేయాలి. మీరు ఇక్కడ అధికారంలో ఉంటారు, మీరు ముఖ్యమంత్రి కుర్చీలలో, మంత్రి కుర్చీలలో మీరు ఉంటారు. కొనాల్సిన బాధ్యత ఇక్కడ మీ చేతుల్లో ఉంది. మేము పోయి ఢిల్లీలో ధర్నా వేయాలి. మరి మేము ఇచ్చినటువంటి కోట కూడా పూర్తి చేయలేదు కదా, ఇక అక్కడ ఎందుకు ధర్నా వేయాలి? ఇది నిన్న మొన్న పూర్తయింది. మొన్నటి వరకు 40 ఉండే. మా పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ధర్నా చేయకముందు, యాత్ర చేయకముందు 40 లాక్ మెట్రిక్ టన్సే ఉండేది. ఇప్పుడు మేము ధర్నా మా పార్టీ యాత్ర మొదలుపెట్టిన తర్వాతనే పెరిగింది కదా. మీరు మమ్మల్ని తిట్టడం ఆల్రెడీ 4 రోజుల కింద కదా. అప్పుడు మీరు 10 లక్షల టన్నులు కూడా ప్రొక్యూర్మెంట్ కాల. మీరు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టినప్పుడు మీరు ప్రొక్యూర్మెంట్ చేసిందట్లా 10 లక్షలు కూడా చేయలే. 52 లక్షల మెట్రిక్ టన్నులు కోటా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా పెంచడానికి కూడా రాష్ట్రం నేను కూడా వస్తా. దానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తెలంగాణ బిడ్డగా నేను కూడా వస్తా. తెలంగాణ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తా. కోట పెంచమని అడుగుదాం ఎంతో కొంత. ఈ యొక్క దోపిడీని అరికట్టాల, మంచి సాగు జరిగే విధంగా చూడాలి. ధన్యవాదాలు. నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. నిజం కూడా మీరు చెప్పేది కూడా తెలియదు. ఏం స్టాండ్ అంటే ఏం స్టాండ్ ఏంటిది నాకు ఐడియా లేదు. చెప్తే తెలుసుకుంటాను. నిజం కూడా ఐడియా లేదు. నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చినా. నేను రాత్రి మా పార్టీ ఏం చర్చించారని నేను కనుక్కుంటాను తెలంగాణకు సంబంధించి. నేనే చెప్తున్నా, వాళ్ళ అబద్ధాలు చెప్తున్నా. నేను కూడా చెప్తున్నా కదా, వాళ్ళు మా మీద అబద్ధాలు మాట్లాడుతారు. నేనే చెప్తున్నాను. నీకంట ముందు, ఆయన కంట ముందే చెప్తున్నాను. నేను ఇచ్చాను, పోర్టల్ చూశాను, చూడండి ఒకసారి. అందుకే మీకు చెప్పాను, మీకు ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మీరు పోర్టల్ ఉంది, మీరు కూడా స్టడీ చేయండి అని కోరుతున్నాను. వీళ్ళలాగా సన్నబియ్యము ఇతర దేశాలకు పంపించి, ఇతర రాష్ట్రాలకు పంపించి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాసి రకమైనటువంటి సన్నబియ్యంచి తెలంగాణలో ప్రజలకు పంపిణీ చేసే ప్రభుత్వం కాదు మాది. కొనలేదు. ఈరోజు మార్నింగ్ విషయం చెప్తాను, ఇప్పటి విషయం. ముందు కొనండి. మీకు లేదా బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎట్టు కొనదా? అంత కేంద్రమే కొనాలని రూల్ ఉందా? మీరు రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో పీడిఎస్కి సంబంధించి, పీడిఎస్ స్కీమ్ సంబంధించి అంత కొనొచ్చు కదా మీరు. ఇప్పుడు కేంద్రం కొన్నది మీరేం చేస్తారని అడుగుతా ఉన్నాను. మీరు కేంద్రం మీద ఏడుస్తూ తిరుగుతారా ఉదయం లేస్తే సాయంకాలం వరకు? మీరు ఎందుకు కొన్నారని అడుగుతాను. కొంత మీరు కూడా కొనొచ్చు కదా. రాష్ట్రము కూడా బాధ్యత లేదా? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు బోనస్ ఈ రబీకి ఎందుకు వేయలేదు చెప్పాలి. సన్న బియ్యానికి మొత్తం ముందేమన్నారు, 10 పంటలకు 500 బోనస్ ఇస్తామన్నారు. 10 పంటలకు లేదు 10 పంటలకి ఇవ్వము, 1 పంటకే ఇస్తామన్నారు. ధాన్యానికి ధాన్యానికి మొత్తం ఇవ్వము, సన్న బియ్యానికే, సన్న వడ్లకే ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ సన్న వడ్లకు కూడా ఖరీఫ్లో ఇచ్చారు. అంతంత మాత్రం అక్కడక్కడ నోరున్నటువంటి రైతుకు, పలుకుబడి ఉన్న రైతులకు ఇచ్చారు. ఆ యొక్క 500 సన్న వడ్లకు అది ఖరీఫ్లో ఇచ్చారు. రబీలో మొత్తం ముడి చేసి చూపించారు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతూ బీజేపీని విమర్శిస్తారు వీళ్ళు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, మీరు 10 పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించారా లేదా? మీ మేనిఫెస్టోలో పెట్టారా లేదా చెప్పండి. ఎందుకు ఇవ్వలేదు మరి ఈరోజు వరకు? నెంబర్ 1, చివరకు ఒకే పంట అన్నారు కదా,
వడ్లకి ఇస్తున్నారా? నెంబర్ 2. నెంబర్ 3, వడ్లలో సన్న బియ్యానికే ఇస్తామన్నారు కదా, దొడ్డు బియ్యానికి ఏమన్నారు కదా, దొడ్డొడ్లకు. దానికి ఒప్పుకుంటా. మరి ఈరోజు రబీలో పండిస్తున్నటువంటి రైతుకు మీరెందుకు బోనస్ ఇవ్వడం లేదు? వాళ్ళ అసమర్థత, వాళ్ళ చేతగానితనము, వాళ్ళ మోసాలు గురించి మాట్లాడరు. ఎదుటి వాని మీద రాళ్ళు వేయడమే ఒకటే పెట్టుకున్నారు. డీజిల్ కొరత ఎప్పుడు లేదు. డీజిల్ కొరత ఎప్పుడన్నా ఉండిందా? మంత్రి వాళ్ళు మాట్లాడే విషయం నేను అడుగుతున్నాను, డీజిల్ కొరత ఎక్కడ ఉందా? ఒక్కరోజు నేను పెట్రోల్ పంపులలో కొరత ఉన్నట్టు కొన్ని పంపులలో బోర్డులు ఉంటే నేను వెంటనే మీటింగ్ పెట్టి సాయంకాలంగా రెక్టిఫై చేశాను. పెట్రోలియం కంపెనీల మీటింగ్ పెట్టాను. డీలర్స్, పెట్రోల్ సంబంధించినటువంటి పంపు డీలర్స్ అసోసియేషన్తో మీటింగ్ పెట్టాను. వరుసగా నేను ఒక్కటే అడుగుతాను, ఇన్ని రోజులైంది కదా ధాన్యం రావడి, ఈ రోజు వరకు కూడా ఇంకా కొనుగోలు చేయలేదు. ఈ రోజు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ప్రొక్యూర్మెంట్ కోటా పూర్తి కాలేదు. మమ్మల్ని విమర్శించే నైతిక ఎక్కడ మీకు చెప్పాడు? చిన్న విషయం ఇందులో, ఇక వేరే ఇందులో లాజిక్ ఏం లేదు, ఇందులో వెనుక ఏమీ లేదు, హిస్టరీ కూడా లేదు, పెద్ద అవగాహన చేసుకోవాల్సినటువంటి అలాగా మేధావులు కూడా అవసరం లేదు. వాళ్ళంటే చాలా మేధావులు, మనం అంటే సామాన్యమైన ప్రజలు. కేంద్రం ఇచ్చినటువంటి కోటా పూర్తి కాకముందే కేంద్రం విమర్శిస్తారు ఎందుకు? ఆ కోటా పూర్తి ఉన్నప్పుడు మీరు ప్రాపర్గా గని సంచులించి ప్రాపర్గా సకాలంలో ఎందుకు ప్రొక్యూర్మెంట్ చేయలే? 20 రోజులు, 30 రోజులు, 40 రోజుల నుంచి రైతు ఎందుకు ఈరోజు మార్కెట్లో ధాన్యం పెట్టుకొని ఉండాలా? ఎవరి అసమర్థత, ఎవరి పొరపాటు? మీ చేతగానితనం కదా? ఎందుకు ఈరోజు రైతులు ఇబ్బంది పడతా ఉంటే, తక్కువ ధర కొంతమంది మార్కెట్లో కొనుక్కొని వెళ్తూ ఉంటే ఎవరి బాధ్యత? 1700 కొనుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు, 1700 రూపీస్. మీరు తాళంటావు, అదే అంటావు, తాళ్ళు తీయొద్దు అంటావు, తరుగు తీయొద్దు అంటావు, కానీ రోజు రైతుల దగ్గర దిక్కు తోచని పరిస్థితుల్లో 1700 కొనుకెళ్తున్నారు. అది మేము అవే గోడౌన్లో నాలుగు ఏం తక్కువ మా కేంద్ర ప్రభుత్వానికి గోడౌన్స్ అవి కూడా ఎక్కడికి తీసుకుపోవాలి? ఎక్కడికి తీసుకుపోవాలి? ఏ దేశం కొనడం లేదు. ఏ రాష్ట్రానికి ఆరాలు సఫిషియెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నారు. మన దగ్గర దేశం గురించి చెప్తున్నాను, ఒక తెలంగాణ గోడౌన్లు అనలే నేను, దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితుంది. అందుకే మొన్న మీకు తెలుసలేదో ఈ ధాన్యం వస్తుంది కాబట్టి 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని పేదలందరికీ ఒకటే మంత్ ఇచ్చేసాం. ఎందుకు? వేరే రోజులు ఖాళీ చేయాలి, కొత్త బియ్యం ఖాళీ వేయడం కోసం అన్నీ చేస్తాం. 3 నెలలకు సంబంధించినటువంటి ఉచిత బియ్యాన్ని ఒకే నెలలో పేదలకు అందరూ పంపిణీ చేశాం. రిక్వెస్ట్ చేసి, కొనుగోలు చేసి, పేద ప్రజలకు చెప్పి. ఎందుకంటే 2 రకాల ఉద్దేశాలు ఉండేది. ఒకటి, ట్రాన్స్పోర్ట్ డీజిల్ సేవ్ చేయడము. 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యం ఒకసారి ఇచ్చినట్లయితే షాపుల దగ్గరికి, వేరే రోజుల చుట్టూ లారీలలో డీజిల్ సేవ్ చేయాలనే ప్రధానమంత్రి గారి లక్ష్యము. రెండోది, వేరే రోజులు ఖాళీ అయితే న్యూ ప్రొక్యూర్మెంట్ చేసి అందులో పెట్టవచ్చని. స్థలం లేదు దేశవ్యాప్తంగా, అంత డిమాండ్ ఉంది. అందుకే దీనికి మంచి ఉత్పత్తులు, నాసిరకమైన ఉత్పత్తులు కాకుండా మంచి ఉత్పత్తులు తెచ్చే విధంగా మంచి విత్తనాలు ఇచ్చి రైతులను మోటివేట్ చేయాలని చెప్పింది కూడా దానికోసమే. ఇప్పుడు అనేక దేశాలు, మనకు యూరోప్ కంట్రీస్ కొంత తీసుకుంటారు, యునైటెడ్ స్టేట్స్ కొంత తీసుకుంటారు దొడ్డు బియ్యం కూడా. అదేవిధంగా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, అదేవిధంగా అరబ్ కంట్రీస్ కూడా తీసుకుంటారు, ఫిలిప్పీన్స్ కూడా. అయితే వాళ్ళు ఏం డిమాండ్ పెడుతున్నారంటే, మీరు ఫెర్టిలైజర్ వాడండి కానీ పెస్టిసైడ్స్ తగ్గించండి అంటున్నారు. అది భారత ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు. ప్రతి హై లెవెల్ మీటింగ్స్లలో ప్రజల మధ్యలో, ఆఫీసర్స్ మధ్యలో, మంత్రుల మధ్యలో, అనేక రకాల ఎక్స్పోర్టర్స్ మధ్యలో చెప్తా ఉన్నారు, మీరు కొద్దిగా మనం పెస్టిసైడ్స్ వాడితే మనకు కొద్దిగా బాగుంటుందని. అది కూడా చేయలేకపోతున్నాం మనం. ధన్యవాదాలు.